మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 500 కోట్ల రూపాయల కుంభకోణం చేసిరంట. 500 కోట్ల రూపాయల గరాన మోసం. జనాల నెత్తిల చేయి పెట్టి 500 కోట్ల రూపాయలు దొబ్బి బోర్డుని తిప్పేసి పత్త లేకుండా వీకిరంట. ఎక్కడోళ్ళు వీళ్ళంతా గుజరాత్ వాళ్ళు దేశాన్ని ముంచడంలో ఏక నెంబర్ అంటందుకు మరొకసారి నిదర్శనం ఇది. గుజరాత్ వాళ్ళు ఏక నెంబర్ అంటుంటారు కదా, ఇక ఆ ముచ్చట ఏక నెంబర్ ఎట్టానే చెప్తే అది ఇంకో దిక్కుపోద్దు. కానీ ఇక నేను గీ ముచ్చట్ల పడ్డా గిదే ముచ్చట చెప్తే ఇక ముచ్చట దాకా ఏమో ఈ లోపే అర్థమై ఉంటుంది చాలా మందికి. కానీ అయితే యూనిక్యూ అంటే సంస్థ పేరు. ఈ యూనిక్యూ అనే సంస్థ 6 ఏళ్ల తర్వాత మీరు ఎన్ని డబ్బులైనా కట్టురి. 1 లక్ష కడితే 2 ఇస్తాం, 2 లక్షలు కడితే 4 లక్షలు ఇస్తాం, 1 కోటి కడితే 2 కోట్లు ఇస్తాం, 2 కోట్లు కడితే 4 కోట్లు ఇస్తాం. మీ ఓపెన సతి మీ ఓపిక ఎంత ఉంటే గంత కట్టురి, మేము డబల్ ఇస్తాం. మా దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి నమ్మిసి చాలా మంది ఏజెంట్లను పెట్టుకుంటే ఒక ఏజెంట్ అంటే ఏకంగా 200 మందిని చేర్పించిండట. 200 మందిని చేర్పిస్తే తెడి చేతులు పెట్టినట. ఒక ఇంటోళ్ళు ఒక ఇంటి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు 84 లక్షల రూపాయలు కట్టిరట. కథం గోవింద మంగళం 84 లక్షల రూపాయలు. ఒక ఆడి మనిషి భర్త ప్రమాదవశాత్తు చనిపోయినట. చనిపోతే ఆయనకు పరిహారం కింద డబ్బులు వస్తాయట. డబ్బులు వచ్చినాయట. ఆ డబ్బులు వస్తే 5 లక్షల రూపాయలు ఏమో వస్తే 5 లక్షలు కొనబోయి ఈల కొంపలకు వచ్చిందట. 5 లక్షల రూపాయలు గోవింద మంగళం. ఇంత అధ్వానం తలగబడ్డారు కష్టాన్ని చేతగా ఈ భారతదేశంలో సారా మందూరులా. డబ్బులు ఇస్తామని నమ్మించి 500 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు. డిపాజిట్ల పేరిట యూనిక్యూ సంస్థ గరానా మోసం. నెల డబ్బులు డిపాజిట్ చేస్తే 6 ఏళ్ల తర్వాత డబ్బులు ఇస్తానని మభ్యపెట్టి యూనిక్ మార్కెటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ గరానా మోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వెలుగు చూసింది. 3-4 ఏళ్ల క్రితమే చాలామంది బాండ్ల మెచ్యూరిటీ పూర్తయినా వారికి డబ్బులు ఇవ్వకుండా కంపెనీ బోర్డు తిప్పేసింది. గుజరాత్కు చెందిన ఈ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 500 కోట్ల రూపాయలని వసూలు చేసినట్లు తెలుస్తుంది. సంస్థ తరపున వందలాది మంది ఏజెంట్లు పనిచేయగా మోసపోయిన బాధితుల్లో వేలల్లో ఉన్నారు. బాధితులు ఒత్తిడి చేయడంతో ఏజెంట్లు కరీంనగర్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమై సంస్థ మోసాలపై చర్చించింది. న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఈ మోసాలపై ఉమ్మడి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనాయంట. మల్టీ లెవెల్ దందా గ్రామీణ ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని SMCS దందా ద్వారా రాష్ట్రంలో 10 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. చైన్ లింక్ విధానంతో క్షేత్రస్థాయిలో ఏజెంట్లను నియమించింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6 ఏళ్ల తర్వాత డబ్బులు డబల్ అవుతాయని నమ్మించిరంట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాలో నల్గొండ కూడా తగిలినారా మీ ఆలిమునమయ్య. ఉమ్మడి కరీంనగర్తో పాటు వరంగల్, నల్గొండ జిల్లాలో 2015 నుంచి వేలాది మంది నుంచి 100 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్లలో కొంత RDA వద్ద ఉందని సంస్థ చెల్లించకపోయినా ప్రభుత్వం ద్వారా డబ్బులు వస్తాయని ఉద్యోగులు నమ్మించారు. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు ఎక్కువగా డిపాజిట్ చేసేవారు. 2022-23 నాటికే మెచ్యూరిటీ వచ్చిన అసలు డబ్బులు కూడా చెల్లించకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. తమతో డిపాజిట్ చేయించుకున్న ఏజెంట్లను నిలదీస్తారు. ఏజెంట్లకు వచ్చింది సాగు పాడైపోను. ఏజెంట్లు ఏమంటారు? ఏజెంట్లు ఓలి ముంచుతారు. ఫస్ట్ ముంచేది ఎవరినంటే మన దగ్గర వాళ్ళనే, మన అక్కల్ని, చెల్లెళ్ళని, ఆ తర్వాత చెల్లెళ్ళ ఏరాల్ని, మన బావోళ్ళ తమ్మిని, అన్నని, మామని, ఇక అట్టా పోతా ఉంటే దగ్గర మొత్తం కంప్లీట్ అయినాక ఇంకో ఏజెంట్ పెట్టుకుంటే ఆ ఏజెంట్ ఏం చేస్తాడు? వాడికి ఇదే పని చేస్తాడు. మొత్తం మన అనుకుంటే వాళ్ళని ఎత్తులో చేయి పెడతారు. అంటే నాకు తెలియదు కదా పాడైపోను. వీడు ఏదో ఏజెంటు ఓ 10 రూపాయలు దందా చేస్తే అలాగే 2 రూపాయలు నీకు ఇస్తామని చెప్తే సరే 8 రూపాయలు అని పోయినా 2 రూపాయలు నాకు వస్తున్నాయి, ఎంతో కొంత కూలి పడుతుంది అనుకొని ఈ ఏజెంట్ ఈయన పని మీద ఈయన ఉంటాడు, ఈయన నమ్ముకొని 4 కడుతుంటారు. మొత్తానికి ఆగం చేసిరంట. గిడోలు చెప్తురు మా ఫ్యామిలీ నుంచి 84 లక్షల రూపాయలు కట్టిండ్రట. మాకు అడ్డగుంట నర్సయ్య అనే వ్యక్తి ద్వారా ఈ స్కీమ్ గురించి తెలిసింది. మా కుటుంబం నుంచి ఏకంగా 84 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేశాం. 2017 నుంచి డిపాజిట్ చేస్తూ వచ్చాం. బాండ్ల మెచ్యూరిటీ పూర్తయినా ఒక్క పైసా రాలేదు. ఆఫీసులో బాండ్ పేపర్లు ఇచ్చినా రేపు మాపు అంటూ తిప్పుతున్నారు. చివరకు కరీంనగర్లోని ఆఫీసు కూడా మూసేశారు. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం అవుతలేదంట. ఖతం అయిపోయిన 84 లక్షల రూపాయల గోవింద. ఆ తర్వాత
ఇంకో మోతవారి 200 మందిని చేర్పించిండట. నేను 2017లో సంస్థలో చేరిన సుమారు 200 మందిని చేర్పించాను. నా కింద ఉన్న ఏజెంట్లు మరో 300 మంది చేర్పించారు. ఇంకా మోతవారి పని 200 చేర్పిస్తే ఆ లేఖంగా 300 మందిని చేర్పించారట. మొత్తంగా నా ద్వారా 500 మంది చేరి దాదాపు 2 కోట్ల బిజినెస్ చేశారు. మీటింగ్స్లో కార్లు బిల్డింగ్స్ ఇస్తామని ప్రలోభ పెట్టి డిపాజిట్లు పెట్టించారు. ఇదేంటి ఆర్బీఐ కంట్రోల్లో ఉందని నమ్మించారు. ఇప్పుడు కస్టమర్లు ఇంటి వద్దకు వచ్చి అడుగుతున్నారు నేను ఏం చేయాలని. నామిని భూమి అనే ఏజెంట్ అంట, ఈయన మానకొండూరు అంట, ఈయనది నేను ఏం చేయాలని అడుగుతుడు. ఇంకోళ్ళు పరిహారం డబ్బులు పెట్టిందట ఒక ఆమె. నా భర్త క్వారీ ప్రమాదంలో చనిపోతే వచ్చిన 5 లక్షల పరిహారం డబ్బులు పిల్లల భవిష్యత్తు కోసం యూనిక్లో డిపాజిట్ చేశాను. 2021లో బాండ్ మెచ్యూరిటీ అయినా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. నాకు సొంత ఇల్లు కూడా లేదు. టైలరింగ్ చేస్తూ పిల్లల పోషిస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి అని చెప్తుంది స్రవంతి, సుల్తానాబాద్, పెద్దపల్లి అంట. ఇంకా చూడురు కథ. ఇసవంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేల మంది దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు ఈ గుజరాత్ సంస్థ వాడు తీసుకొని బోర్డు మార్చేసిండట. మరి ఇలా పైసలు ఇలా అంతుండొచ్చునా? ప్రభుత్వాలు ఏమైనా చొరవ తీసుకొని అందిస్తుండొచ్చునా? సజ్జనార్ సారు మమ్మ కానీ ఇసోంటి లంగా దొంగ బట్టవేగాల వల్ల చాలా మంది లుక్సాన్ అయిపోతారు. ఒక్క ఇద్దరిని పట్టుకొని ఎన్కౌంటర్ చేసే ఉపాయం చేయరు. గిసోడు పని చేయకుండా అవుతారు. ఇంకోడు చాలా మంది పట్టణాల కాయని ఎక్కడైనా సిటీలో పొంటి బోర్డులు పెడతారు. నేను డెవలప్ చేస్తా, నేను ఇది చేస్తా, అది చేస్తా, లోట పీసు మాసుపత్రి ఏది ఉండదు. వాళ్ళు 4 రోజుల మటుకు మన ఏది గీ దిల్సునగర్ కాయో లేకపోతే హైత్ నగర్ కాయో లేకపోతే ఎల్బీ నగర్ కాయో ఎన్నో కాడ సెంటర్లో ఒక రూమ్ తీసుకొని పోతపా 20,000 రూపాయలు అని కిరాయికి తీసుకొని అట్నే ఎక్కడెక్కడ పట్టణాలు ఉంటాయి అక్కడక్కడ జర సెంటర్లో 4 ఊర్లో తిరిగే కాయి ఒక బోర్డు పెట్టి మేము ఈ డెవలపర్స్ ఆల్ డెవలపర్స్ అని కథల పడి బోర్డు పెడతారు. బోర్డు పెట్టి ఏం చేస్తారు? ఫస్ట్ అద్దాల మేడ తీసుకుంటారు. అద్దాల మేడ తీసుకొని ఈ సైడ్ పోగానే ఒక అమ్మాయో అబ్బాయో ఉంటారు. అక్కడ 2-3 కంప్యూటర్ ల్యాప్టాప్లు ఉంటాయి. అటు సైడ్ పోతే ఇంక 2 కూర్చుంటారు. అటు సైడ్ పోతే ఇంకా 3 కూర్చుంటారు. 4-5 సోఫా సెట్లు వేస్తారు. ఆడ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఈ మోతవారికి లోపల ఇంకో రూమ్ ఉంటుంది. కొంతమందికి బయట ఉంటుంది. వచ్చేపోయే వాళ్ళకి అందరికీ ఆడ సీసీ కెమెరాలు ఉంటాయి. చెప్పులు బయట ఇచ్చాలి. రాగానే నీళ్ళు తాగుతారు, చల్లటి నీళ్ళు ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు, మజాలు బిజాలు అన్నీ ఇస్తారు. ఇచ్చి ఏమేమి పెట్టుబడి పెడుతురు, ఎట్టెట్ట అనుకుంటారు, ఏం కథ అనుకుంటారు. ఇక మా దాంట్లో ఇంట్రెస్ట్ ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం, గట్టిస్తామని కథలు వాడి చెప్పుకుంటూ చాలా మంది ఉంటారు. ఇంట్లో సగం మందికి వీళ్ళు చేసే ఫ్రాడ్ సంగతి తెలియదు. ఏంటంటే వీళ్ళంతా 10-15 వేల గీతగాలు కొంతమంది ఉంటారు. వీళ్ళు లోపల కూర్చున్న లుచ్చ ఏం చేస్తాడు? వీళ్ళందరినీ ముంచాలి. ఇయ్యాలి కాబట్టి 6 నెలలకైనా ముంచాలని వీడంతా పథకం ప్రకారం చేసుకొని ఇదో సర్టిఫికేట్ చూపిస్తుంటాడు, అదో సర్టిఫికేట్ చూపిస్తుంటాడు. నేను ఈ ఎమ్మెల్యే ఎమ్మడి దిగినా, ఆ మినిస్టర్ ఎమ్మడి ఫోటో దిగినా, నా దగ్గర గీది ఉంది, టిన్ సర్టిఫికేట్ ఉంది, రిటర్న్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర, నేను అన్ని రకాల పన్నులు కడుతున్నా అని కథల వాడి డూప్లికేట్ సర్టిఫికేట్లు మొత్తం తీసుకొచ్చి ఆ బోర్డు చుట్టూ అతికేసుకుంటాడు. ఈ జనాలంతా పోయి ఏం బాగానే ఉంది అనుకొని ఏం చేస్తాం? 1 లక్షో 2 లక్షలు కట్టి ఒక్కడు కట్టిండంటే వీళ్ళ ఇంకా 4 చెప్తాడు నేను కట్టి వచ్చిన నువ్వు కూడా కడతారా అనగానే ఆడు కట్టిండు కానీ ఈడు కడతాడు. ఇట్టే ఊరంతా కడుతుంది. ఇట్టా దగ్గర 500 కోట్ల రూపాయలు మోసం చేసిరంటే ఈ 500 కోట్ల రూపాయలు మరి వెనక వస్తువులు వచ్చినా ఒక్క ఇంట్లో 84 లక్షల రూపాయలు కట్టిరంటే అంటే ఇక ఆ ఇల్లు మరి ఇక రేపనాడు బాగుపడుతుంది. అదుల్లో ఇక 84 లక్షల రూపాయలు ఒక ఇంటోళ్ళు కట్టిరంటే ఇక వాళ్ళ ఇల్లు ఎప్పుడు బాగుపడాలి చెప్పురు. ఇక భర్త చచ్చిపోతే వచ్చిన నష్టపరిహారం కూడా ఒక ఆవిడ కొనబోయి వీళ్ళ చేతిలో పెట్టిందట. పిల్లల చదువులకు ఎక్కరొస్తాయి అనే ఉద్దేశంతో 5 లక్షలు వస్తే 5 లక్షలు కొనబోయి వాళ్ళ చేతిలో పెడితే ఆడు బోర్డు తిప్పేసి ఇక పరిస్థితి ఏం కావాలి? టైలరింగ్ పని చేసుకుంటూ బతుందట. 5 లక్షల రూపాయలు సంపాదిస్తే అదులామేగా. 200 మందిని జాయిన్ చేపిస్తే ఒక ఏజెంటు, ఈ ఏజెంట్ నమ్ముకొని ఎంతోమంది జాయిన్ అయితే అందులోనే ఇంకో కొంతమంది ఏజెంట్ పెడితే అందులో ఉన్న ఏజెంట్ ఇంకోడు ఈయనకంటే ఒక మోతవారి ఏకంగా 300 మందిని రెడీ చేసి పెట్టినట. వీళ్ళు 200 ఆడు 300, 500 మంది అయిరా. ఈ 500 మంది వాళ్ళు అనుకుంటారు అంత దగ్గర వాళ్ళే ఉంటారు, పాడైపోను దూరం వాళ్ళు ఎవ్వరు ఉండరు. బయట వాళ్ళంతా చెప్పు మనకు మనోళ్ళు మనకే నమ్ముతారు కాబట్టి ఈ కట్టిస్తామంటే వస్తాయిగా అని కడితే బోర్డు తిప్పేసిపోయి గిట్ట బోర్డు తిప్పేసిన కంపెనీలు ఈ నెత్తెంటికలన్నీ ఉన్నాయి. కానీ మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ఈ దొంగనా కొడుకులను పట్టుకొని నడి సెంటర్లల్లో ఉరిశిక్ష చేసినా నష్టం లేదు. ఒక పేదోడు 1 లక్ష రూపాయలు కట్టాలంటే ఎన్ని కష్టాల పడి కడతాడు? 5 లక్షలు ఆ తల్లి కట్టింది, భర్తనే కోల్పోయింది. భర్త కోల్పోతే ప్రమాదవశాత్తులో వచ్చిన పైసలు కూడా కొనవై అందులో పెట్టినాక వీడు బోర్డు తిప్పేస్తే ఆమె పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ పిల్ల పరిస్థితి ఏం కావాలి చెప్పురిగా? సజ్జనార్ సారు మీకు ఏం పాపం తలగదు మమ్మ కానీ ఇసోంటి లుచ్చలని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఎన్కౌంటర్ చేస్తే ఇంకోటి ఇసోటి బోర్డు పెట్టాడు. బోర్డు పెట్టినా కానీ మరి ఏమెక్కడికి పెడుతున్నారో ఏం కదరా అని పోయిన వాళ్ళు కూడా అడగాలి. అయినోని కానోని నమ్మితే కూడా గిట్నే అవుతుంది. ఇప్పుడు మనం నమ్ముతాం, ఎంతో కొంత మన దగ్గర కూడా ఉంటుంది. మరి ఉత్త పుణ్యానికి 5 ఏళ్ళ డబల్ ఎట్ అవుతారని ఆలోచిస్తామా? మనం ఆలోచించాం.
అవుతుండొచ్చులే ఏడికెళ్ళి అవుతాయి పైసలు ఏమైనా చెట్టు కాయలు కాస్తున్నాయా తెంపుకొస్తందుకు ఉత్తనే పైసలు ఏడికెళ్ళి వస్తాయి చెప్పురే కష్టం చేసి వచ్చేదే మా ఎక్కువ ఉన్నాయి 5 ఏళ్ళల్లో ఇప్పుడు మామూలుగా బయటికి ఇచ్చుకున్నా కానీ 1,00,000 రూపాయలకు ఎన్ని వస్తాయి ఒక 2,000 రూపాయలు వస్తాయి 5 లక్షలకు ఎన్ని వస్తాయి ఓ 10,000 రూపాయలు వస్తాయి 10,000 రూపాయలు అంటే మరి 10,000 రూపాయలు 5 ఏళ్ళల్లో మీకు డబల్ చేస్తాడు మరి ఆడు ఇస్తానన్న గ్యారంటీ ఉంది నీకు ఊరోనికి ఇస్తానని ఇవ్వాలి కాకుండా రేపటి నన్ను గల్ల బయట గుద్దుకురావచ్చు లుచ్చన కొడుక ఎట్లా తీసుకుంటారు ఎట్టియవరా నువ్వు పత్రం ఉంటుంది ఆడు మనిషి ఆడ ఉంటాడు అది అవసరమైతే ఐటెం కల్లా పోయినా అది తులమో మాసమో ఉంటే అమ్ముకోనో లేకపోతే ఎకరమో అర్ధ ఎకరం ఉంటే పోయి కబ్జ మీద కూర్చుంటున్నా ఇచ్చే కాలం ఉంటుంది ఈ కొడుకులు ఎడ దొరికి పాడవుతారు ఏమైనా ఏజెంట్లు ఇవ్వబడతారు ఆ ఏజెంట్లు అంటే మనకంటే ఎక్కువ దరిద్రులు పాడవుతారు వాళ్ళకు నిరుద్యోగులు ఉంటారు కొంతమంది ఇంకా కష్టాన్ని చేతగానులు కూడా కొంతమంది ఉంటారు ఏం చేస్తారంటే అలకట్ పని ఉంది కదా పాడైపోయి కష్టం చేసేది ఉందా పోవాలి పొద్దుగాల ఛాయ్ పూట పోతాం వీళ్ళు ముందుగాల ఏం చెప్తారంటే మీరు ఏం చేయనక్కర్లేదు మీరు పోవాలి ఛాయ్ టైంకి పోవాలి ఛాయ్ టైంకి పోయి తిన్నవా పెద్దమ్మ అక్క అన్న తమ్ముడు అని మందలు ఇచ్చినాక ఏం వచ్చినా బిడ్డ అంటే గిటిగిట మన దగ్గర ఒక పాలసీ ఉందని చెప్పాలి వాళ్ళు ఛాయ్ పోస్తారు ఛాయ్ టిఫిన్ ఖర్చు కూడా మీకు మిగులుతుంది అవసరమైతే జరంత ఉన్నోళ్ళు అయితే ఇంత పొద్దుగాల తింటప్పుడు ఆ సైలోబులో వేస్తే అవి కూడా తిని వాళ్ళని మభ్య పెట్టించి వాళ్ళ దగ్గర ఫైల్ కట్టిరి మీ కమిషన్ మీకు వస్తుంది మా కమిషన్ మాకు వస్తుంది వాళ్ళకి మాత్రం 5 ఏళ్ళల్లో డబల్ ఇస్తాం అని నమ్మవలుగుతారు కథలు పడతారు ఈ లుచ్చగాళ్ళు ఆ లుచ్చగాళ్ళ మాటలు పట్టుకొని ఈ నిరుద్యోగులు ఏం చేస్తారు గిసోడు పని చేస్తారు చివరికి వస్తారు కల్లా ఆడు బోడి తిప్పేసిపోతే ఈయన పరిస్థితి ఏం కావాలి ఇట్లా ఏజెంట్లు కూడా మొత్తం ఏది రోడ్ల మీద వడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు కట్టించినాక ఏజెంట్లు కూడా కొంతమంది కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఏజెంట్లు కొంతమంది ఈ బాధితుల వల్ల ఏగలే మన దగ్గరతో ఎందుకు మాట్లాడుతుంది అని అన్యో కొన్ని ఆర్థికంగా ఉన్న వాళ్ళు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఉరిపెట్టుకొని సచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇప్పుడు ఈ లుచ్చని ఈ యూనిక్యూ అనే కంపెనీ సంస్థని ఎవడు పట్టుకోవాలి ఇటు గుజరాత్ కూడా అంట మరి గుజరాత్ ఉన్నాడా ఇప్పటివరకల్లా దేశం విడిచిపెట్టి పారిపోయినా తెలియదు ఇక చాలా మంది దేశాల నుంచి బయట దేశాలకు పోయి బత్తనే ఉన్నారు అట్నే గీడోడు దొరికిండు లుచ్చ మరి ఇసొంటి నోటు పట్టించుకోవాలి చెప్పురిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని ఏ రాష్ట్రంలోనే గిసోటి దందవడం చేస్తే వాని బొక్కలన్నీ తెల్లగా చేసి నడి రోడ్డు మీద పిట్టను కాసి ఎన్కౌంటర్ చేస్తే నష్టమేం లేదు సజ్జనాడు సార్ మీరేమని అనుకోరు కానీ మా అమ్మగాని గిసోళ్ళు లుచ్చలేబడి వాడు పేదోళ్ళ పానాలు కాపాడినలు అవుతారు పేదోళ్ళ పశలకు కొద్దిగా సెక్యూరిటీ ఉంటుంది ఇంకోటి గిసోళ్ళు పని చేయాలంటే ఉత్స పడాలి కొడుకులకు